విభజన ఆంధ్రప్రదేశ్లో మూడో ప్రభుత్వం కొలువుదీరింది. అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగా జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో ఒక మంత్రి స్థానాన్ని ఖాళీగా ఉంచారు. మొత్తం 24 మంది మంత్రుల్లో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 చోటు దక్కించుకున్నారు. ఇక జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కు మంత్రి పదవి దక్కగా అటు బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్కు కేబినెట్ బెర్త్ దక్కింది. 135 స్థానాలున్న టీడీపీకి సీఎంతో పాటు 21 మంత్రి పదవులు దక్కాయి. ఇక ఒక్కొక్కరిగా మనం చూసినట్లయితే ముందుగా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది ఉన్నారు. ఎస్సీలు 2, ఎస్టీలు 1. ఇక ముస్లిం మైనార్టీల నుంచి 1కి, వైశ్యుల నుంచి 1కి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాల వారీగా లెక్క చూసినట్లయితే గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా 3 మంత్రి పదవులు దక్కాయి. అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు 2 మంత్రి పదవులు దక్కాయి. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికి అవకాశం అయితే దక్కలేదు. ఇక శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. ఇక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా పనిచేశారు. 2014లో విభజిత ఏపీకి తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1995లో ఉమ్మడి రాష్ట్రానికి తొలిసారి సీఎంగా ఉన్నారు. 99లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014లో కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. 2019లో కూటమి లేకుండా ఒంటరిగా టీడీపీ ఒక్కటే పోటీ చేసింది. ప్రస్తుతం పవన్కు స్వేచ్ఛ, బీజేపీకి ప్రాతినిధ్యం ఇస్తున్నారు చంద్రబాబు. 1978లో చంద్రగిరి నుంచి పోటీ చేసిన చంద్రబాబు 2000 మెజారిటీతో గెలుపొందారు. అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐటీ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు చంద్రబాబు. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా కీలక పాత్ర పోషించారు. 2021లో ఏపీ అసెంబ్లీలో చేసిన శపథం నెరవేర్చుకున్న చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక చంద్రబాబు నాయుడుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో మొదటగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు క్యాబినెట్లో స్థానం దక్కింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి పవన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. 2008లో ప్రజారాజ్యంలో చేరి క్రియాశీలక సభ్యునిగా పనిచేశారు. 2014 మార్చి 14న జనసేన పార్టీ స్థాపించారు పవన్ కళ్యాణ్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. నెక్స్ట్ నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 91,000 మెజారిటీతో గెలుపొందారు నారా లోకేష్. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్ క్యాంపెయినర్గా టీడీపీ తరపున ప్రచారం చేశారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బాబు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ, ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు నారా లోకేష్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడికి ఏపీ నూతన మంత్రివర్గంలో బెర్త్ దక్కింది. అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే 1996 ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి గెలుపొందారు అచ్చెన్నాయుడు. 1999, 2004లో హరిశ్చంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014, 2019 టెక్కలి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నెక్స్ట్ వచ్చేసి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం నియోజకవర్గం. కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2005లో రాజకీయ రంగప్రవేశం చేసినటువంటి కొల్లు రవీంద్ర 2007లో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2009లో మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో మచిలీపట్నం నుంచి పోటీ చేసి గెలుపొందిన రవీంద్ర బీసీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో న్యాయ, నైపుణ్య, యువజన మంత్రిగా సేవలందించారు. ఇక 2019లో ఓటమి పాలైన కొల్లు రవీంద్ర తాజాగా జరిగిన ఎన్నికల్లో బందరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇక నెక్స్ట్ వచ్చేసి నాదెండ్ల మనోహర్. జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నాదెండ్ల మనోహర్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. 2014 కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2018లో జనసేనలో చేరిన నాదెండ్ల మనోహర్ 2019లో జనసేన తరపున పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో అంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు నాదెండ్ల. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ పొంగూరు నారాయణ. నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా ఈయన గెలుపొందారు. 2014లో టీడీపీలో చేరిన నారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో అదే ఏడాది మంత్రివర్గంలో కీలక పదవులు చేపట్టారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన నారాయణ తాజా ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇక నెక్స్ట్ వచ్చి అనిత. వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో టీడీపీలో చేరిన అనిత 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 19లో మాత్రం పరాజయం పాలయ్యారు. 2021లో ఏపీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పొలిట్ బ్యూరో సభ్యురాలిగా పదవి దక్కింది. తాజా ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఈమె 43,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నెక్స్ట్ వచ్చేసి సత్యకుమార్. వై సత్యకుమార్ యాదవ్. ధర్మవరం బీజేపీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అండమాన్ నికోబార్ దీవుల పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి సహాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. 2024లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి నిమ్మల రామానాయుడు. ఈయన నియోజకవర్గం వచ్చేసి పాలకొల్లు. పాలకొల్లు నుంచి ఘన విజయం సాధించారు నిమ్మల రామానాయుడు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి. రాజకీయ నేపథ్యం విషయానికి వస్తే 2007లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2008లో టీడీపీలో చేరినటువంటి రామానాయుడు 2009లో పాలకొల్లు మండల టీడీపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 2014 ఎన్నికల్లో పాలకొల్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచారు, కానీ అప్పుడు టీడీపీ అధికారంలోకి రాలేదు. 2024లో టీడీపీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల నుంచి పోటీ చేశారు, భారీ విజయం సాధించారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఫారూక్ రాజకీయ నేపథ్యం వచ్చేసి 84 నుంచి 85 వరకు నంద్యాల మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. 85లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 85 నుంచి 89 వరకు వక్ఫ్ మంత్రిగా పనిచేశారు. 94లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 95, 99 మధ్య అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు.
1999లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 మధ్య మైనారిటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో కర్నూలు నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2017-18లలో ఏపీ శాసనమండలి చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో మైనారిటీ సంక్షేమం, ఆరోగ్య మంత్రిగా ఈయన బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ వచ్చేసి పయ్యావుల కేశవ్. నియోజకం వచ్చేసి ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేసి గెలుపొందారు. పయ్యావుల కేశవ్ రాజకీయ నేపథ్యం విషయానికి వస్తే 1994లో రాజకీయ అరంగేట్రం చేశారు. 94, 2004, 2009, 2019, 2024లలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 99, 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2015లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై ఉరవకొండలో అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు పయ్యావుల. ఇక నెక్స్ట్ వచ్చేసి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. నియోజకవర్గం వచ్చేసి కొండపి నియోజకవర్గం. సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం. ఈయన రాజకీయ నేపథ్యం కనుక మనం చూసినట్లయితే 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019, 24ల్లో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు డోలా వీరాంజనేయ స్వామి. ఇక గొట్టిపాటి రవికుమార్ విషయానికి వచ్చినట్లయితే అద్దంకి నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు, ప్రమాణం చేశారు. రాజకీయ నేపథ్యం విషయానికి వచ్చినట్లయితే 2004లో మట్టూరు నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో అద్దంకి నుంచి రెండోసారి గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా అయ్యారు. 2024లో 5వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక అనగాని సత్యప్రసాద్. ఈయన నియోజకవర్గం వచ్చేసి రేపల్లె, బాపట్ల జిల్లా. సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం. రాజకీయ నేపథ్యం విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి అనగాని భగవంతరావు సోదరుని కుమారుడు. 2009 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014, 2019, 2024లలో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. రైట్, ఇది ఇవాళ ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మంత్రులుగా 24 మంది